తెలంగాణకు హైదరాబాద్ సంస్థానానికి ఇక్కడ ప్రజలకు సర్దార్ పటేల్ కంటే గొప్ప సేవ చేసిన నాయకుడు మరొకరు లేరన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హత్యలు, అమానవీయ వేధింపుల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించింది సర్దార్ పటేల్ అని చెప్పారు. దేశ నిర్మాణంలోనూ ఆయన పాత్ర అపూర్వమైనదన్నారు. స్వాతంత్ర్యం తర్వాత చిన్న చిన్న సంస్థానాలను, వందలాది రాజ్యాలను భారతదేశంగా ఐక్యపరిచిన నాయకత్వం పటేల్దేనని కొనియాడారు. సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా యూనిటీ మార్చ్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. పటేల్ త్యాగం, నాయకత్వం, ధైర్య సాహసాలను భావితరాలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. మన దేశ స్వాతంత్ర పోరాటంలో దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రెండు ఘట్టాలలో కూడా కీలక పాత్ర పోషించి భారతదేశ సమగ్రత, సమైక్యతను ప్రపంచానికి చాటి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలను ఏకం చేసి భారతదేశానికి ఒక సమగ్రమైనటువంటి స్వరూపాన్ని అందించి ప్రపంచ చిత్రపటంలో భారతదేశం యొక్క ప్రాధాన్యతలు మరి పెళ్ళుబికే విధంగా కృషి చేసినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జన్మదిన ఉత్సవాలను భారత ప్రభుత్వం ఈసారి సర్దార్ 150 యూనిటీ మార్చ్తో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కొనసాగిస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చర్యతో తల ఉంచి నేను కూడా భారతదేశంలో భాగం అవుతానని చెప్పేసి వెల్లడించడం జరిగింది. మరి అటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక హైదరాబాద్ని కాదు, అంతకు ముందు దాదాపు 560 చిన్న చిన్న రాజ్యాల్ని కలిపి భారతదేశ ఒక అఖండ భారత నిర్మాణానికి వారు చేసినటువంటి ఏదైతే ఆ రోజు ఈ దేశానికి మేలు చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ గారు. వారు చేసినటువంటి ఒక త్యాగాలు స్వాతంత్ర యుద్ధంలో కానీ, స్వాతంత్ర యొక్క సంగ్రామంలో కానీ, ఆ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని వారు ఆనాడు దేశ ఒక స్వాతంత్రం తర్వాత మొట్టమొదటి ఒక హోంశాఖ మహామంత్రిగా వారు ఈ యొక్క దేశానికి పనిచేశారు.